బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజల పక్షపాతి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావుకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని కోరుతూ ఆదివారం అంబర్పేట మహంకాళి దేవాలయంలో బాగంబర్పేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా అంకితభావంతో సేవలందించిన వి హనుమంతరావుకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం సముచితమన్నారు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం, పార్లమెంటరీ అనుభవం దేశానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, బీసీ వర్గాల హక్కుల కోసం వి హనుమంతరావు ఎప్పటికప్పుడు గళమెత్తారని, అలాంటి నాయకుడికి రాజ్యసభ వేదిక కల్పించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆయన సేవలను గుర్తించి తగిన గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నారాయణస్వామి, సెంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, పులి జగన్, జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తొలుపునూరి కృష్ణగౌడ్, చెంగలి సుధాకర్, పంజాల వెంకటేష్ గౌడ్, అనిల్ కుమార్, గడ్డం లక్ష్మణ్ గౌడ్, రావుల సుధాకర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ओम श्री ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदरोदनं देवशमानय स्वाहा स्वाहा। ओम श्री ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदरोदनं मे महेश्वराय नमः। ओम नमो भगवते रत्नविष्णुते मे पाहि सदाशिवो स्वाहा। साग्रहः देनान् श्री रुद्राग्रहाय रुद्राय नमः। ఈరోజు అంబర్పేట మహంకాళి అమ్మవారి దేవాలయంలో పెద్దలు వి హనుమంతరావు గారికి రాజ్యసభ సీటు రావాలని కాంక్షిస్తూ అంబర్పేట కాంగ్రెస్ నాయకులం అందరము ఇక్కడ అమ్మవారి మహంకాళి టెంపుల్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేయడం జరిగింది. అంబర్పేట కాంగ్రెస్ నాయకులు ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్దలు హనుమంతరావు గారికి రాజ్యసభ రావాలని ఎంతో ఆశతోటి ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఇది గుర్తుపెట్టుకొని వారికి రాజ్యసభ ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు నారాయణ స్వామి గారు. మా రాజకీయ గురువులు పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారి పేరు మీదుగా ఈరోజు అంబర్పేట నియోజకవర్గం కులదైవమైన మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈరోజు కాంగ్రెస్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈరోజు మహాయజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. రాజ్యసభ సభ్యులు, జాతీయ స్థాయి నాయకుడు అయిన మా హనుమంతరావు గారికి ఎంపీ పదవి దక్కాలని అధిష్టానం గుర్తించాలని ఈ సందర్భంగా మేమందరం కూడా మా లక్ష్మీ గణపతి హోమము మరియు నవగ్రహ హోమము మరియు అమ్మవారి పేరు మీద హోమం చేయడం జరిగింది. ఈ హోమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కూడా, నియోజకవర్గం పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా హనుమంతరావు గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారు ఎప్పుడు కూడా విశ్రమం లేకుండా పనిచేస్తూ వచ్చారు. పదవి లేకున్నా కూడా ప్రజల పక్షాన ఉంటూ బీసీలకు, బలహీన వర్గాలకు పట్ల ఆయన పోరాటం చేయడం జరిగింది. కాబట్టి అధిష్టానానికి ఒకటే విన్నవించుకుంటున్నాం. మల్లికార్జున్ ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, వేణుగోపాల్ గారికి అందరికి కూడా విన్నవించుకున్నది ఒకటే, ఆయన జాతీయ స్థాయికి నాయకుడు కాబట్టి ఆయన స్థాయికి తగ్గట్టు ఎంపీ పదవిని ఇచ్చి ఆయనని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున అందరి తరఫున కూడా కోరుచున్నాం. మహంకాళి అమ్మవారి దేవాలయంలో బాగంబర్పేట డివిజన్ అధ్యక్షుడు గడ్డం శ్రీధర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో హనుమంతన్నకు రాజ్యసభ సీట్ రావాలని వాళ్ళు హోమం చేశారు. అమ్మవారి దయ వల్ల హనుమంతన్నకు రాజ్యసభ కావాలని మేము కూడా అమ్మవారిని కోరుకుంటున్నాం. మహంకాళి అమ్మ పులిలో అన్నకు రాజ్యసభ రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మా శ్రీగారు కానీ, నారాయణ స్వామి కానీ ఈరోజు అమ్మవారి గుళ్ళో పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా అందరికీ తెలుసు, రాష్ట్రమే కాదు దేశం మొత్తం హనుమంతరావు గారంటే ఈరోజు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి, ఇటు చీఫ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు,
అందరూ కూడా ప్రతిపాదిస్తున్నారు. కాంగ్రెస్కు లాయర్గా ఉన్నటువంటి ఒక ఫీల్డ్ నాయకుడు హనుమంతరావు గారు. కనుక హనుమంతరావు రాజ్యసభ రావాలని మేము ఈ అమ్మవారిని కోరుకుంటాం. ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్ గారు, వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు బీసీలకు పెద్దపీఠం వేస్తుంది. హనుమంతరావు గారు పెద్ద నాయకుడు, ఒక బీసీ నాయకుడు. మళ్ళొకసారి బీసీకి అవకాశం ఇవ్వాలి అని మేము ముఖ్యమంత్రి గారిని, సిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై అమ్మవారి, జై కాంగ్రెస్, జై జై. శ్రీమన్మహాలక్ష్మీ మహాసరస్వతి మహాకాళి మహావతారదేవత మహాకాళీ హనుమంతరావః నామధేయः రాజకీయः రాజ్యసభ రూపాయ యజ్ఞేశాయ నమోవింద మాధవ